అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అభిమాన సోదరులారా, నేటి మన అంశం ఈ పండగ ఎవరిది? మన దేశం భారతదేశంలో పక్క దేశాలలో ముహర్రం అంటేనే పంజోంకి ఈద్ అని, పీర్ల పండగని చెప్పుకునేంత పెచ్చరిల్లింది ఈ వేలం వెర్రి. ముహర్రం నెలలో 10వ రోజు హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు వారి యొక్క షహాదత్ను సంతాప దినంగా పాటించవలసిందిగా అధర్మ వర్గాలు, అధర్మ ప్రభువులు, రాజులు కొందరు బలవంతాన రుద్దిన ఆచారమే ఈ పీర్ల పండగ. ఈ ఉత్సవానికి ఇటువంటి మరే ఉత్సవానికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజున పీర్లు అనే హస్తాకృతులను ఊరేగించి ఊరిలో గల బావి దగ్గరో నదుల దగ్గరో వాటిని శుభ్రపరిచి నిర్ణీత పేటికలో ఉంచి మరుసటి మొహర్రం మాసం వరకు ముజావర్ వద్ద భద్రపరచడం మనం గమనించే ఉంటాం. ఈ సందర్భంలోని మొహర్రం గీతాలను ఆలాపిస్తారు అనేకులు. వాస్తవంగా ఇస్లాంలో విగ్రహారాధన లేదు, కానీ మార్గం తప్పిన ముస్లింలు ఈ పీర్లను ప్రతిష్ఠించి ధూప దీప నైవేద్యాలతో ఫాతిహాలు చేస్తారు, షర్బత్లు పంచుతారు. పీర్ అంటే మహాత్ముడు, ధర్మదీశికుడని. పీర్ల పండగ జరుపుకునే వారిలో ఇస్లాంలో లేని పండగను జరుపుకోవడమే కాకుండా ముస్లిమేతల పండగలైన ఆటలమ్మ, మారెమ్మ మొదలైన యొక్క ఉత్సవాలను కూడా చేసుకుంటారు. వారి యొక్క దేవతలను కూడా కొలుస్తుంటారు. అలాగే వారి పిల్లలకు ఎర్రప్ప అని, ఎల్లమ్మ అని, తిమ్మప్ప అని, నరసింహుల అని, బాలన్న అనే పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. వీరు ఎలాగైతే పీర్ల పండగ చేస్తారో, దర్గాలకు వెళతారో, అదేవిధంగా జాతరలలో వీళ్ళు పాల్గొంటారు. అలాగే మందిరాలకు కూడా వీరు వెళుతూ ఉంటారు. దాన్ని గొప్ప మత సామరస్యం అంటూ జోరుగా ప్రచారం కూడా వారిలోని రచయితలు అనేకులు చేసుకుంటూ ఉంటారు. అభిమాన సోదరులారా, మత సామరస్యం అంటే ఒకరి మత ఆచారాన్ని మనం పాటించడం ఎంత మాత్రం కాదు, ఎవరి మత ఆచారాలను వారిని పాటించుకోనివ్వడం. పీర్ల పండగ ఇస్లామీయ ఆచారం కానే కాదు, పండుగ అంతకన్నా కాదు. ముస్లిముల పండుగలు రెండే, ఒకటి రమజాను పండుగ, రెండవది ఈదుల్ అద్హా త్యాగోత్సవం అంటే బక్రీద్ పండుగ. అభిమాన సోదరులారా, ఈ పీర్ల పండగ అనే యొక్క సందర్భంగా చేతులు పట్టుకొని అలావా అంటే అగ్నిగుండం చుట్టూ హస్సన్ హుస్సైన్ అంటూ ఆవేశపు కేకలతో ఉధృతంగా మారుమోగే సన్నాయి డప్పు వాయిద్యాల మధ్య పరుగు పరుగున ఆవేశంతో పరిగెత్తుతూ నిప్పుల గుండం మధ్య నుంచి నడిచిపోతారు. నిప్పుల గుండంలో దూకే వారికి ప్రజలు కూడా కేకలతో మద్దతునిస్తారు. ఇలా నిప్పుల గుండంలో నడిచి వెళ్ళడం పీర్ల మహత్కార్యంగా కీర్తిస్తారు. నిజంగా అది ఎంత మాత్రం మహిమ కాదు, అలా ధైర్యమున్న ఎవ్వడైనా చెయ్యగలడు. అలాగే పీర్లను సావిడును నెలకొల్పిన తర్వాత ఆవేశపరులైన కొందరు పులివేషాలను ధరించి డప్పుల వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పెద్ద పులి నృత్యం చేస్తూ, పులి చేష్టలను అనుకరిస్తూ, హుంకరిస్తూ, పిల్లలను భయపెడుతూ, హంగామాగా వీధులన్నీ తిరుగుతూ, పల్టీలు కొడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కుంటారు. షియా తెగవారు, సూఫీ తత్వవేత్తలు ధర్మరాహిత్యానికి లోనై ప్రారంభించిన యొక్క దురాచారమే ఈ పీర్ల పండగ. అప్పట్లో షియా మతస్థులైన ముస్లిం రాజులు పీర్ల పండగను ప్రజల్లో ప్రచారం చేయడం, దానికి ఆదరుగా నిలవడం గమనించదగిన విషయం. అలాగే ఇందులో గలక్క విగ్రహారాధన, వెర్రిపోకడలు, వేలం వెర్రిని చూసి ఇటువంటి యొక్క సంస్కృతి సాంప్రదాయం గలవారు వీరితో కలిసి ఈ పండగ జరుపుకోవడం అనేది మనం గమనిస్తాం. ఈ మధ్యనే పీర్ల పండుగ జరుపుకునేందుకు అయ్యే ఖర్చుల కోసం 2.5 కోట్ల విధుల్ని ఇస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రకటించారు. ఇది ముస్లింలకు చేసిన సహాయం అవునో కాదో తెలియదు, కానీ ఇస్లాం ధర్మానికి మాత్రం ఇది ఎంత మాత్రం శుభసూచకం కాదు. హైదరాబాద్లో మొదటిసారిగా 1587లో కుతుబ్ షాహీ రాజుల కాలంలో మౌలాలి గుట్ట మీద పీర్లను నిలబెట్టాడు. ఆ రాజు షియా మతస్థుడు. దాన్ని అనుసరిస్తూ మేళా, దున్యాక మేళా, పీర్ల పండగ మేళా, చార్మినార్ దగ్గర యొక్క అలీ జాకొట్ల పంజేషా మైదాన్లో ఆ మేళా జరుపుకుంటున్నారు. రక్తాలు చిందేలా కొరడాలతో ఒళ్లంతా కొట్టుకుంటూ, చిందులు వేసుకుంటూ, భీకరంగా డప్పుల్ని వాయించుకుంటూ భిక్షమెత్తుకుంటున్నాడు.
సూఫీ ఫకీర్లు ఈ సందర్భంగా ముంజేతి నుండి మోచేయి వరకు వెండి కడియాలను ధరించి అరచేతిలో పట్టుకున్న కట్టెతో వాటిని కొట్టుకుంటూ అల్లాహకే నాంపే అంటూ గీతాలు పాడుతూ బూద్ సాంబ్రాణి ధూపాలు వేస్తూ నెమలి పించాల వింజామరలతో ప్రజల శిరస్సులను తాకుతూ ఖైరాత్ అడుక్కుంటున్నారు. కర్బలా మైదానంలో చిత్రహింసలకు గురైన వారు పానీ పని అలమటించుకుంటూ దాహార్తి చింతతో చనిపోయినారు కాబట్టి వారి ఆత్మశాంతి కోసం ఈరోజు రకరకాల పానీయాల్ని సరఫరా చేసుకుంటున్నాము అని గొప్పలు చెప్పి వీరాలు పోతున్నారు. ఇవన్నీ ధర్మంలో కల్పితాలే, ఎందుకు కొరగాని కాకమ్మ కబుర్లే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పీర్ల పండగ ముస్లిం సాంప్రదాయం ఎంత మాత్రం కాదు, పండుగ అంతకన్నా కాదు. షియా నవాబుల కాలంలో ఈ సాంప్రదాయం అన్ని చోట్ల ప్రాకింది. ఒకానొక కాలంలో ఈ పీర్ల పండగ ముస్లింల ముఖ్యమైన పండుగగా భావించబడినది. కానీ సాంప్రదాయక, చారిత్రక మరియు ధార్మిక ప్రక్రియలతో ఏమాత్రం సంబంధం లేని ఈ పీర్ల పండుగ రాను రాను కనుమరుగవుతున్నది. చివరికి నూర్ భాషలు, దూదేకుల కులాలలో సైతం ఇది అంతరిస్తున్నది. దాదాపు గత 30 సంవత్సరాలుగా జమాతే తబ్లీగ్ జరుపుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాల కారణంగా, జమాతే ఇస్లామీ సాహిత్యం కారణంగా, అహ్లే హదీస్ పండితుల అసమాన కృషి ప్రసంగాల కారణంగా ఈ పీర్ల పండుగ ఒక మూఢాచారంగా పరిగణించబడి మెల్లమెల్లగా కనుమరుగవుతున్నది. అభిమాన సోదరుల, ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ మాతంలో కార్చబడే రక్తము ఎంతమంది ప్రాణాల్ని కాపాడగలదో యోచించండి. అలా పనికొచ్చే పని చేయడం మాని ఇలా అనాలోచితంగా అధర్మ మార్గంలో మొండోళ్లుగా వ్యవహరిస్తూ రక్తం చిందేలా స్వహింసకు పాల్పడడం ఎంత మాత్రం వివేకం అనిపించుకోదు. కాబట్టి అందరం కలిసి ధర్మాన్ని పాటిద్దాం. అందరికీ మేలు చేసే కార్యాల్ని మాత్రమే శ్రీకారం చుడదాం. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హఫీజ్.